1982 సంవత్సరంలో దాదాపు 38 చేసుకుంటున్నాము. 3 రాత్రికి రాత్రి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఈరోజు ఖాళీ చేయాలంటే వస్తువులు సమస్యలు అన్నీ కూడా మేము స్వాధీనం చేసుకుంటామని అర్ధరాత్రి ఒక నోటీసు పంపిస్తూ ఉన్నారు. పాప అమాయక రైతులందరూ కూడా ఆ నోటీసులు కొన్ని చదువుకున్న వ్యక్తుల ద్వారా తెలుసుకొని రాత్రికి రాత్రి తమ స్థలాలు, తమ ఇల్లు, పొలాలన్నీ ఖాళీ చేసి చెట్టుకొకరు పుట్టకొకరుగా వెళ్ళిపోయి ఉన్నారు. దాదాపు 26,000 కుటుంబాలు ఈ యొక్క శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో జపాన్ దేశంలో హిరోషిమా, నాగసాకి పట్టణాల్లో దాడి జరిగి ఎంత తీవ్రమైన దుర్భిక్షం ఏర్పడిందో ఈ 27,000 కుటుంబాల్లో కూడా అంతటికన్నా ఒక దుర్భిక్షం ఏర్పడి ఈరోజు ఎవరు ఎక్కడ జీవిస్తున్నారో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. తర్వాత 1923లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన 1986లో రెగ్యులేటర్ పరిశీలనకు వచ్చినప్పుడు శ్రీశైలం ముంపు బాధితుల పరిస్థితిని గమనించి ఉన్నాడు. అప్పుడు ఆయన ఆలోచన చేసి వీరికి ఇంటికొక ఉద్యోగం చొప్పున ఇవ్వాలని 98ను 1986 ఏప్రిల్ 15వ తారీఖున ఒక ప్రతిపాదన చేసి ఉన్నారు. ఆ ప్రతిపాదన ప్రకారము ఇంకొక ఉద్యోగం ఇవ్వాల్సి ఉంది, ఇంకొక 5 ఎకరాల పొలం ఇవ్వాల్సి ఉంది, ఇంకొక 200 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి ఇవ్వాల్సి ఉంది. కానీ ప్రభుత్వము కేవలము 964 మందికి మాత్రమే అవుట్ సోర్సింగ్ లష్కర్ ఉద్యోగాలు 2013 సంవత్సరంలో మొదలుపెట్టుకొని 2024 సంవత్సరం వరకు విడతల వారిగా సంవత్సరానికి 100 పోస్టుల మాత్రి 20 పోస్టుల మాత్రి ఏదో ఇస్తున్నామని 2024 సంవత్సరం వరకు విడతల వారిగా ఇచ్చుకుంటూ వచ్చింది. మిగిలిన నిరుద్యోగుల రైతుల పరిస్థితి ఏమిటి అనేది ప్రభుత్వం ఏ కోశాన ఆలోచించలేదు. చివరికి ముఖ్యమంత్రి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము ప్రారంభోత్సవ సమయంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2017వ సంవత్సరంలో శ్రీశైలం ముంపు బాధితుల రోడ్డు మీద అయా మిగిలిన వారికి ఉద్యోగాలు ఇస్తాను అని ఒక అష్యూరెన్స్ లెటర్ విడుదల చేయడం జరిగినది. ఆ అష్యూరెన్స్ లెటర్ ప్రకారము మిగిలిన జాబితాను తయారు చేసి ఉద్యోగాలు వెంటనే ఇస్తారని ఆయన హామీ ఇచ్చి ఉన్నారు. 2017వ సంవత్సరంలో ఆ అష్యూరెన్స్ ప్రకారము దాదాపు శ్రీశైలం విద్యార్థుల కుటుంబాలను 2017 నుంచి 2019, 2024 సంవత్సరం వరకు ప్రతిసారి కైలాస సభలో అంబేద్కర్ పట్టణంలో అందరికీ లక్షలాది మంది ముందు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే వీరికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇస్తూ వస్తున్నాం. తర్వాత 2019 సంవత్సరంలో డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో బహిరంగ సభలో లక్షలాది మంది మధ్య ఒక హామీ ఇచ్చి ఉన్నాడు. మేము అధికారంలోకి చేపట్టిన వెంటనే శ్రీశైలం ముంపు బాధితులకు అవుట్ సోర్సింగ్ లష్కర్ ఉద్యోగాలు కాదయా, పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తాను నేను అని చెప్పి లేకపోతే నా చొక్కా పట్టుకొని అడగండి అని ఆయన ఒక హామీ ఇచ్చి ఉన్నాడు. మరి అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు శ్రీశైలం ముంపు బాధితుల బోర్డు ఆయన విన్నట్టుగా కనబడట్లేదు. అలాగే గౌరవ లోకేష్ గారు కూడా 2024వ సంవత్సరంలో తండ్రి పట్టుకొని యోగాలను పాదయాత్రకు వచ్చి ఉన్నారు. అప్పుడు కూడా శ్రీశైలం ముంపు బాధితులే గుర్తొచ్చారు. వారి ఒట్లు గుర్తొచ్చినాయి. ఇక్కడే లక్షలాది మంది మధ్య పటేల్ సెంటర్లో ఆయన బహిరంగ సభలో ఒక హామీ ఇచ్చుకున్నాడు. ఏమని? మేము అధికారంలోకి వచ్చిన వెంటనే శ్రీశైలం ముంపు బాధితులకు న్యాయం చేస్తాను అని హామీ ఇచ్చి ఉన్నాడు. మరి ఆ హామీ ఇచ్చి కూడా 2.5 సంవత్సరాలు అయింది. మరి ఆయనకు కూడా ముంపు బాధితుల కోడు ఇప్పుడు పడలేదని అనిపిస్తుంది. దాదాపుగా మేము ముఖ్యమంత్రి గారిని మరియు ప్రజా
ప్రతినిధులను ఎంపీ గారిని అలాగే లోకేష్ గారిని అలాగే డిప్యూటీ సీఎం గారిని అనేక కలిసి మా వినిపించాము, అర్జీలు ఇచ్చాము, పాదాలు వందనాలు చేశాము. ముఖ్యమంత్రి గారికి ప్రజా దర్బార్లో ఒక అర్జీ ఇచ్చాము. ఆ అర్జీ ప్రకారము ఆయన 90 రోజుల గడువు ఇస్తానని ఒక రసీదు పంపిస్తున్నాడు. ఆ రసీదు ప్రకారము 90 రోజుల గడువు దాటింది. ముంపు బాధితుల రోడ్డు ఒక ప్రచారాశ్రయం మిగిలిందే తప్ప అది ఆచరణలోకి సాధ్యంగా రూపుదిద్దుకోలేదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు మేము పవన్ కళ్యాణ్ గారు గురిజన గ్రామానికి వచ్చినప్పుడు మేము ఆయనకు ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆయన కూడా వెంటనే నేను ఉద్యోగాలు ఇచ్చేలా అసెంబ్లీలో మాట్లాడి మీకు న్యాయం చేస్తానని ఆయన ఒక ప్రకటన చేస్తున్నాడు. ఆయన కూడా 2.5 సంవత్సరాలు అయింది. మా ముంపు బాధితుల గోడు ఎవరో పట్టించుకోలేదు. కానీ ముంపు బాధితులు అంటున్నాము, మీరు ఏం త్యాగం చేశారంటే దాదాపుగా ఈరోజు రాష్ట్రంలో 8 లక్షల హెక్టార్ల భూమికి సాగునీరు అందుతుంది. దాదాపుగా 170 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో రాష్ట్రమంతా వెలుగులో ఉంటుంది. దాదాపు 1 కోటి మందికి సాగునీరు అందుతుంది. మరి ఇంత న్యాయం చేసిన శ్రీశైల ముంపు బాధితులకు ఎందుకు న్యాయం చేయట్లేదని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మేము నందికొట్కూరు పట్టణంలో 47 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నాం. మా వైపు స్థానిక ప్రజాప్రతినిధులు కానీ, హామీలు ఇచ్చిన నాయకులు కానీ, హామీలు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, ఎన్డీఏ కూటమి కానీ మా వైపు కన్నెత్తి కూడా ఇలా అన్యాయం చేస్తూ పోతే ఇప్పటికే పోషణ జరగక 32 మంది రైతులు ఆత్మహత్యలు చేస్తున్నారని చెప్పి వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి, వారి కుటుంబాలు వీధిలో పడ్డాయి, వారి కుటుంబ పిల్లలు పోషణ కరువై రోడ్డు మీద పిచ్చివాళ్ళగా తిరుగుతున్నారు. అలాగే వారి పిల్లల చదువులు ఆగిపోయినాయి, వారి పిల్లల వివాహాలు ఆగిపోయినాయి. కావున దయచేసి హామీలు ఇచ్చిన నాయకులు వెంటనే మాకు న్యాయం చేయవలసిందిగా సభాముఖంగా కోరుతున్నాం. లేదంటే మా యొక్క ఉద్యమాలు తీవ్రతరం చేస్తాము, రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ విధంగా ప్రకటిస్తున్నాము. అలాగే మేము ఆమరణ నిరాహార దీక్షలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ముంపు బాధితులకు ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలి. ముంపు బాధితులకు ఉద్యోగాలు వెంటనే ఇచ్చి వాళ్ళ హామీలు నెరవేర్చి చరిత్రలకు ఎక్కాలని చెప్పేసి ఈరోజు ఒక మాట చెబుతున్నాను. 30 వరకు సాగునీరు తీసుకొని 830 కిలోమీటర్ల సాగునీరు మరి కేసు నెల కింద ఒక దారి పంట కూడా నిలిగి వచ్చేది. ఇది మా కన్నీటి ప్రవాహం చాలా అని చెప్పి పూర్తిగా ముఖ్యమంత్రి గారిని మేము ప్రశ్నిస్తున్నాం. దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు హామీ ఇచ్చున్నారు, ఈ హామీ నుండి తప్పించుకోవాలనుకుంటే అందుబాటులో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తారని చెప్పేసి ఇప్పుడు తెలియజేస్తూ దయచేసి మాకు న్యాయం చేయాలని, అలాగే సిపిఎం లిబరేషన్ పార్టీ కార్యదర్శి వెంకటేశ్వర గారు ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.